ఫస్ట్ అయితే ఈ బొట్లన్నీ చూసి ఎవరు అయితే భయపడకండి. ఇప్పుడైతే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఏంటి అంటే దేవుని నమ్మని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఈ వీడియో అయితే స్కిప్ చేసేసేయండి. ఏంటి అంటే ఈరోజు తొలి ఏకాదశి కదా! మార్నింగ్ పూజ చేసుకొని మార్నింగ్ నుంచి అందరం రూమ్‌లో అందరం ఫాస్టింగ్ ఉన్నాము. ఈవినింగ్ ఇంకా వచ్చి ఫుడ్ చేసుకుందాం అనేసరికి గ్యాస్ అయితే అయిపోయింది. సో, ఇంక చేసేదేం లేక అందరం పడుకోనున్నాము. 9:30 అయిపోతుంది. ఫుల్ ఆకలేసేస్తుంది. కడుపులో అయితే ఇంకా నొప్పొచ్చేస్తుంది. అంత ఆకలేస్తుందనమాట. అంత ఆకలేస్తుంది. మా దగ్గర ఎవరి దగ్గర మనీ లేదు. సో, ఇంక చేసేదేం లేక అలానే పడుకున్నాము. నేను అనుకుంటూ ఉన్నాను, ఇంటి దగ్గర ఉంటే మా మమ్మీ ఈ టైంకి ఫుడ్ చేసి పెట్టేసేది. హ్యాపీగా తినేసేదాన్ని. ఇంటి దగ్గర ఉంటే బాగుండు, మా అమ్మ దగ్గర ఉంటే బాగుండు అని అనుకుంటా ఉన్నాను. నా ఫ్రెండ్ వచ్చి మనీ ఇచ్చి సరే వెళ్ళి టిఫిన్ తెచ్చుకోండి అని చెప్పింది. సరే అని చెప్పి వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే దారిలో అప్పుడు 9:50 టైము. దారిలో అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడి దగ్గర పూజలు జరుగుతున్నాయి. ఒక ఆంటీ వచ్చి చేపట్టుకొని లాగి రా ఇక్కడ ప్రసాదం తీసుకో అని చెప్పి పిలిచింది. పిలిచి మాకు కనిపిస్తుందా, పసుపు కుంకుమ ఇచ్చింది. పసుపు కుంకుమ గాజులు ఇచ్చారు. గాజులు ఇచ్చి అక్కడ ప్రసాదం ఇచ్చింది, పులిహోర ఇచ్చింది. అప్పుడు అనిపించింది ఇంతసేపు అమ్మ లేదు పక్కన, ఫుడ్ పెట్టలేదని ఫీల్ అవుతున్నాను కదా, అందుకని పిలిచి పెట్టింది అన్నట్టు మాకు అనిపించింది. వెంటనే నేను అందాం అనుకుంటూ ఉన్నా, నా ఫ్రెండ్ పక్కనే మనం ఆకలితో ఉన్నామని అమ్మవారే పిలిచి మనకి ఫుడ్ పెట్టింది అని ఆ అమ్మాయి అన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నమ్మితే మన కోసం ఎంత దూరమైనా వస్తుంది. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు వదిలేయండి. ప్లీజ్ దీన్ని తప్పుగా అయితే తీసుకోవద్దు.